హాయ్ ఫ్రెండ్స్, దమ్ము శ్రీజ ఎంత బాగా టాస్క్ల పర్ఫార్మెన్స్ చేసినా సరే ఓట్లు మాత్రం ఏమీ పడట్లేదండి. నువ్వా నేనా అనే మాస్క్ మ్యాన్ హరీష్ గారితో నువ్వు లీస్ట్గా ఉంటావా నేను లీస్ట్గా ఉంటాను అని పోటీ పడుతుంది అనమాట. అసలు దమ్ము శ్రీజకి ఎందుకు ఓట్లు పడట్లేదు, కారణాలు ఏంటో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా చూడండి. ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా దమ్ము శ్రీజ గారికి ఓట్లు ఎందుకు పడట్లేదు? ముందు 2 వారాలు మీరు చూసుకున్నట్లయితే మనకి కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీ స్థానంలో అయితే ఉన్నారు. మనకి వార్నర్స్లో అయితే ఉన్నారు కదా. వార్నర్స్లో ఉన్నప్పుడు వీళ్ళు పెట్టిన టార్చర్ సెలబ్రిటీస్కి ఏదైతే ఉందో, టెనెంట్స్కి వీళ్ళు పెట్టిన టార్చర్ ఏదైతే ఉందో ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోట్లా. మన భరణి శంకర్ గారి విషయంలో కావచ్చు, ఇమాన్యువల్ విషయం కావచ్చు, సంజనా గల్రాని గారి విషయంలో కావచ్చు, గొడ్డు దొంగతనం చేసిందని చెప్పి ఓబ్బా నా తప్పలు పెట్టారన్నమాట. పోనీ అంత నెగిటివిటీ దమ్ము శ్రీజ గారు, ప్రియ గారు మూట కొట్టుకున్నారు, ఓకే. అప్పుడన్నా సరే సెలబ్రిటీస్ ఎవడన్నా దమ్ము శ్రీజ గారిని ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తున్నాం, ఎంత పారాగ్రాఫ్ రాయమంటే ఎంత పారాగ్రాఫ్ రాస్తున్నాం అని చెప్పేసి అప్పుడే ఈవిన్ని మనకి ఎలిమినేషన్ ఓటింగ్లో పెడదొబ్బితే మనకి ఏదో కొద్దిగా ఇంపాక్ట్ అవును తెలుసును. ఓకే, ఈ అమ్మాయి మనం ఓట్లేసి గెలిపించాం కదా, ఓకే, డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా, ఇంకా చూద్దాము అని చెప్పేసి ఓట్లు వేస్తారు. కాకపోతే ఏంటంటే అప్పుడు జరిగిన ఇంపాక్ట్ ఇంకా క్రియేట్ అవ్వట్లా. అందరూ కూడా ఏంటంటే ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, వాళ్ళ ఆట చూసుకుందాం, పాత వాళ్ళ ఆట ఆల్రెడీ చూసాం కదా, ఇంకేముంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనకి దివ్య నిఖిత గారు వచ్చిన తర్వాత ఏ పాయింట్ మీద ఈవిడ నామినేట్ చేసిందంటే, నువ్వు అక్కడ ఆట చూసి వచ్చావు కాబట్టి మా వ్యక్తిత్వాలన్నీ నీ బాగా తెలుసు, దాని బేడే నీ ఆట ఆడుతున్నావు అని చెప్తుంది అనమాట. అంటే కొత్త వాళ్ళు చాలా మంది వస్తారు, 6-8 మంది వస్తారు కొత్త వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా ఇదే పాయింట్ చెప్పి నామినేషన్ చేస్తావా? అది వాళ్ళు నేను వస్తానని ఎప్పుడు చూడలేదు కదా, బిగ్ బాస్ టీమ్ ఎప్పుడు చేయరు. నా పాయింట్ అది. అందుకే ఏంటంటే ఈ అమ్మాయి ఓట్లు ఎవడ ఇట్లా మనకి 2 ఎపిసోడ్లో కీలకం. ఫస్ట్ వారం ఎలాగున్నారు, సెకండ్ వారం ఎలాగున్నారో కీలకం. ఆ 2 వారాలు బేస్ చేసుకొని మనం ఓట్లు వేస్తారు. అప్పుడు రాలేదు పోనీ ఎలిమినేషన్లో ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఆల్రెడీ చూసాం కదా, ఈ అమ్మాయి ఇంత బుర్ర దొబ్బుతుందరా బాబు అని చెప్పేసి ఓట్లు ఎవరు ఇట్లా. కాకపోతే ఇప్పుడు ఓట్లు పడే ఛాన్సులు అయితే 100% ఉన్నాయి. ఎందుకంటే చెప్తాను చూడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న టాస్క్లు ఏదైతే ఆడారో టూ గుడ్ అనేది అనిపించింది అనమాట. ఎప్పుడు చేతులు పెసకడం, జబ్బలు నొక్కడం అనేది చేస్తే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్క టాస్క్లో కూడా గెలుచుకొని పోతూ ఉన్నాడు. ఫస్ట్ నిన్న గెలిచాడు, ఈవేళ హిప్పోపటమస్ కాకలేస్తుంది. ఎవడైతే పైన బాల్ పడితే ఆ బాల్ తీసుకొచ్చి హిప్పో నొట్టు పెడతారో వాళ్ళు విజేతలు అని చెప్పేసి ఏదో అంటారనమాట. ఇక్కడ కూడా మనకి ఫ్లోరా షైని, తర్వాత మనకి ఇమాన్యువల్, తర్వాత మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ టాస్క్లో కూడా విన్ అయ్యారు. ఇక్కడ కూడా దమ్ము శ్రీజ గారు మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అప్పుడు కూడా ఓట్లు అయితే పడట్లా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు క్రాసింగ్ ఓట్లు అయితే పడే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్ బాగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి వాడు కామనరే, ఈ అమ్మాయి కామనరే కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ మనకి లేడు కాబట్టి ఇక్కడ ఓట్లన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ అమ్మాయి ఉంటుంది. ఇంకా 2 డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక మనకు ఫ్లోరా షైని ఖచ్చితంగా అయితే ఎగిరిపోతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఎగిరిపోతాడు. లేదనుకుంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు పోతారు, లేదనుకుంటే దమ్ము శ్రీజ సేవ్ అవుతుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి, అటు ఇటు అవుతుంది ఖచ్చితంగా. ఇమాన్యువల్ హేట్రేట్స్ ఎవరైతే ఉన్నారో దమ్ము శ్రీజకు ఓట్లు వేయరండి, పక్కాగా వేయరు. పడితే ఒక 10% ఓట్లన్నీ పడతాయి. మా ఓడినే ఆపుతావా అని చెప్పేసి కొంతమంది తెగిరు, ఓకేనా. వీళ్ళు అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వేయరు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఓటింగ్ అనేది క్రాస్ ఓటింగ్ అయితే జరుగుద్ది. ఈ అమ్మాయి ఖచ్చితంగా మనకి ఏంటంటే 3rd ప్లేస్లో ఖచ్చితంగా వస్తుంది. రీతు చౌదరి కొద్ది కింద ప్లేస్లో వస్తుంది. రీతు చౌదరికి తర్వాత ఏంటంటే మన శ్రీజ గారికి కొద్దిగా దగ్గర ఓటింగ్ పోలే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈవిడ సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇంకోటి ఏంటంటే అన్ని టాస్క్లో కూడా గట్టిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పర్థం లేని మాటలకి ఈ అమ్మాయి రీతు చౌదరి గారు మనకి ఏంటంటే నామినేషన్లోకి వచ్చారు. సుమన్ శెట్టి అన్న పాయింట్లో అసలు ఇన్వాలిడ్ పాయింట్లో బేస్లెస్ లేదు. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ కాంతారా మూవీ రివ్యూ క్లారిటీగా క్లిస్టర్గా ఎలా అనిపించిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.